హాయ్ అండి, అందరికీ నమస్కారం. వారాహి నవరాత్రుల్లో ఈరోజు 6వ రోజు. ఆ తల్లిని అందరూ నవరాత్రులు చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రపంచం మొత్తం ఉండాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. ఆ తల్లి శత్రువులను నాశనం చేస్తుంది, దుష్ట శక్తులను దూరం చేస్తుంది. తల్లి, ఈ శత్రువులను నాశనం చెయ్యి. మానవ సంబంధాలకు విలువ లేకుండా అర్ధరహితమైన జీవితం సాగిస్తున్న ఇలాంటి నీచులు ఎక్కడ ఉన్న వారిని, ఏ రూపాల్లో ఉన్నారో ఆ రూపాల్లో ఉన్న అందరినీ నువ్వు నాశనం చెయ్యి తల్లి. ఒక చిన్న కూతురు తండ్రికి ఉన్న అమితమైన ప్రేమ సంబంధాలను వీళ్ళు అది అర్ధరహితంగా, అసలు నోటితో చెప్పరానంత దుర్మార్గకంగా వీరి మాటల ద్వారా, వీళ్ళ నవ్వుల ద్వారా ఈరోజు సోషల్ మీడియా వేదికగా చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ దుష్ట మానవులను ఈరోజు అందరూ నిందిస్తున్నారు, నిలదీస్తున్నారు. వారాహి అమ్మ ఈ నవరాత్రులలో ఎంతో మంది మహిళా మనులు అందరూ నీ నవరాత్రులు చాలా చక్కగా చేస్తున్నారు తల్లి. యూట్యూబ్లలో ఒక్కొక్కరి వీడియో చూసి ఎంతో ఆనందం వేస్తుంది. మరి అందరి దీవెన అనుకో. ఈ సమాజానికి ఇలాంటి దుష్టుల నుంచి మానవత విలువలు మర్చిపోయేంతగా యువతను పక్కదారి పట్టిస్తున్న ఈ రాక్షసులను వీళ్ళను ఖచ్చితంగా నువ్వు శిక్షించాల్సిందే తల్లి. నేను ఖచ్చితంగా వేడుకుంటున్నాను. బంగారు తల్లి బతుకమని ఈ హనుమంతు తండ్రికి ఐఏఎస్ పదవి, తల్లికి శ్రీ శిశు సంక్షేమ శాఖలో ఉన్నతమైన పదవి. ఏం చేసిందండి? ఒక ఆడపిల్ల, చిన్న ఆడపిల్ల తండ్రికి ఉన్న ప్రేమ సంబంధాన్ని కూడా ఆ ఒక కొడుకు నీచంగా తన వీడియోలలో రూపొందిస్తున్నప్పుడు ఆ తల్లికి తెలియదా? ఆమె ఒక శ్రీమూర్తే కదా. ఎందుకు ఈ కొడుకులను ఈ విధంగా తయారు చేశారు తల్లిదండ్రులు? అసలు ఇలాంటి క్రూర మృగాల వల్లనే ఈరోజు ఎంతో విలువలతో కూడిన కొందరి జీవితాలు కూడా ముందుకు రావాలంటే భయపడుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా మన సనాతన ధర్మాన్ని ప్రపంచంకెల్లా గొప్ప ధర్మంగా నిలపాలని ఎంతోమంది తాపత్రయపడుతురు. కానీ ఇలాంటి చీడ పురుగులకు భయపడి చాలామంది ముందుకు రావటం లేదు. మరి తల్లి వారాహి మాత, నువ్వే ఈ కొడుకులను మాత్రం ఖచ్చితంగా శిక్షించాల్సిందే తల్లి. ఒక మహోన్నతమైన అత్యుత్తమైన పదవిలో ఉండి, ఐఏఎస్ పదవిలో ఉండి తన కొడుకును చక్కదిద్దుకోలేకుండా, తన కొడుకును తనకంటే ఎక్కువ సంపాదిస్తుండని, తనకంటే గొప్ప పొజిషన్లో ఉన్నాడని ఆ తండ్రి ఇంకా గర్వంగా చెప్పుకోవడం ఇది ఇంకా చాలా బాధాకరం. అసలు తన కొడుకు ఏ విధంగా డబ్బు సంపాదిస్తుండో ఈ సమాజాన్ని పక్కదోవ బట్టి ఆ తండ్రికి తెలియదా? ఈ దుర్మార్గుడి గురించి, ఈ హనుమంతు గాని గురించి అసలు ఆ తల్లికి తెలియదా? ఒక గొప్ప స్థాయిలో ఉండి కూడా తన కొడుకుని పెంచుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. అరే, పిల్లలు ఈ విధంగా తయారవుతారు. మన పిల్లలకు చిన్నప్పటి నుంచి మన సనాతన ధర్మంలో ఉన్న మన విలువలు, మన దేవుళ్ళను, మన అమ్మవార్లను పూజించడం నేర్పితే ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగకున్నా సరే, కానీ వాళ్ళకంటూ వాళ్ళు ఒక మంచి గుర్తింపుగా వాళ్ళు బతుకుతారనే ఉద్దేశంతో మన గ్రంథాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలన్నీ ఆ భగవంతుడు, ఆ శ్రీరామచంద్రుడు తన జీవితం మొత్తం ఏ విధంగా ఉండాలి మనిషి అని నేర్పించిండు. ఆ రామాయణం ఒక్కటి చదివిపించినా చాలు ఇలాంటి చీడపురుగులు పుట్టడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అలా చదివిపించండి తల్లిదండ్రులను మనం వేడుకుంటే. అట్లా వద్దు. ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ట్రెండ్ అయ్యిందండి. మన సనాతన ధర్మంలో మన విలువలు ఎవరు నేర్పుతారు? ఇప్పుడు మొత్తం పాశ్చాత్య దేశాలకు అలవాటు పడిపోయారండి పిల్లలు. ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు? సమాజం ఇవన్నీ అవుట్ ఆఫ్ కంట్రీలో ఇవన్నీ ఉండవు అసలు. వాళ్ళు ఏమైనా దేవతను పూజిస్తారా? దేవుని పూజిస్తారా? వాళ్ళు హాయిగా బతుకుతలేరు, వాళ్ళు హాయిగా డబ్బు సంపాదిస్తలేరు, వాళ్ళు కూడా మంచిగా ఉంటారు కదా అని ఎవరో ఒక్కరున్న భ్రమలో అది అందరికీ అలవాటు చేసుకొని, మన భారతదేశము ఎంతోమంది రాజులు పరిపాలించి లాస్ట్కు మధ్యయుగంలో మహమ్మదీయుల చేతికి చిక్కింది.
ఎన్నో దేవాలయాలు కూలగొట్టి మన మన చరిత్రనే మాసిపెట్టాలని చూసిన రాక్షసులు కూడా తిరిగి కాలగర్భంలో కలిసిపోయారు. లాస్ట్‌కు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిర్రు. మళ్ళీ వాళ్ళు అదే విధంగా ఆలోచించరు. కానీ వాళ్ళు కూడా లాస్ట్‌కు చివరిగా మిగిలింది మన హిందూ సనాతన ధర్మం, మన దేశం. ఈరోజు భారతదేశం అంటే భారతమ్మ అమ్మ ఒక దేవత ఉన్న దేశం అని పేరుంది. అలాంటి ఈ దేశం నుంచి ఇలాంటి ఈ దుర్మార్గులు నువ్వు భూమిపైన ఉండనీయకు తల్లి వారాయి మాత. అమ్మల కన్నా అమ్మ మహాలలిత త్రిపుర సుందరి తల్లి, నువ్వు చెప్పు, నీ సైన్య అధ్యక్షురాలికి చెప్పు, ఆ తల్లికి చెప్పు. ఇప్పుడు వారాయి నవరాత్రులే చేస్తున్నాం కదా, అందరము ఆ తల్లి మొక్కుతున్నాం కదా. అమ్మ తల్లి, నువ్వు చీకట్లో ఉండి ఏ విధంగా అయితే నువ్వు సైన్య అధ్యక్షురాలుగా బాధ్యతలు వహిస్తున్నావో ఓ తల్లి, నువ్వు వీళ్ళకు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడేలా చెయ్యి. మన సనాతన ధర్మం, మన భారతీయ యొక్క గొప్పతనాన్ని అంతటిని కాపాడే బాధ్యత నీదే తల్లి. ఒక సైన్య అధ్యక్షురాలు వయ్యి ఉండి నువ్వు కాపాడు. ఇలాంటి దుష్ట శక్తులను తరిమికొట్టు తల్లి నువ్వు, నేను వేడుకుంటున్నాను. దయచేసి ఎవరు తప్పుగా అనుకోదండి. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా ఈ హనుమంతరావు చేసిన నీచ మార్గాలు, అతని వల్ల ఎంతో యువత తప్పుదారి పట్టి తప్పుడు మార్గాల వైపు వెళుతుండ్రు. అలాంటి ఈ దుష్ట శక్తులను, ఇలాంటి రాక్షసులను తప్పు అని ఈ తల్లి ఈ నవరాత్రుల సందర్భంగా ఈ బయటి ప్రపంచానికి తెలియజేసింది. ఆ తల్లికి శతకోటి కృతజ్ఞతలు ముందుగా. ఇక మన పిల్లలను, మన సమాజాన్ని, మన చిన్న చిన్న పిల్లలు మనం గనక అడుగులేయకపోతే, తెలుసుకోకపోతే ముందల చాలా ప్రమాదాలండి. అందుకే మన వంతుగా ఎవరి వంతుగా వాళ్ళు కృషిగా బాధ్యతగా మనం గిట్లా ఉంటే ఖచ్చితంగా మనం ఇలాంటివి ఏవి దరిచేరవు.